నమస్తే అండి. గత వీడియోలో మనం చూసినట్టు టెల్మిసార్టన్ బీపీ టాబ్లెట్ మీద ఉన్న వాళ్ళు పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వాడి కిడ్నీ ప్రాబ్లమ్ ఎలా తెచ్చుకున్నారనేది చూసాం. చూస్తున్నారు గదా! ఇది కిడ్నీ ఫిల్టర్. మన కిడ్నీస్‌లో ఉన్న లక్షల ఫిల్టర్‌లో ఇదొకటి. దీన్ని గ్లోమర్లస్ అంటాం. కిడ్నీ ఫిల్టర్. సో, ఈ కిడ్నీ ఫిల్టర్‌కి బ్లడ్ సప్లై అవ్వాలి. అవుతేనే మనకి బ్లడ్ ఫిల్టర్ అయ్యి యూరిన్ వచ్చేది. సో, ఈ ఫిల్టర్‌కి బ్లడ్ సప్లై అవ్వాలంటే అఫరెంట్ ఆర్టీరియోల్, ఎఫరెంట్ ఆర్టీరియోల్ 2 కరెక్ట్‌గా ఉండాలి. అప్పుడే బ్లడ్ బ్లడ్ సప్లై అనేది కరెక్ట్‌గా వస్తుంది ఈ కిడ్నీ ఫిల్టర్‌కి. అయితే టెల్మిసార్టన్ అనే టాబ్లెట్ వేసుకున్న వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ఈ ఎఫరెంట్ ఆర్టీరియోల్ అనేది అఫెక్ట్ అయి ఉంటుంది. సో, ఆల్రెడీ ఎఫరెంట్ ఆర్టీరియోల్ అనేది అఫెక్ట్ అయిన వాళ్ళు అంటే బీపీ పేషెంట్‌లకి ఇప్పుడు అసిక్లోఫెనాక్, డైక్లోఫెనాక్ లాంటి పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే ఈ అఫరెంట్ ఆర్టీరియోల్ కూడా అఫెక్ట్ అవుతుంది. సో, ఈ అఫరెంట్ ఆర్టీరియోల్ అఫెక్ట్ అయ్యి ఆల్రెడీ ఎఫరెంట్ ఆర్టీరియోల్ అఫెక్ట్ అయింది కాబట్టి 2 అఫెక్ట్ అయ్యి ఈ మన కిడ్నీ ఫిల్టర్ గ్లోమర్లస్‌కి బ్లడ్ సప్లై అనేది అందకుండా పోతుంది. అప్పుడు యూరిన్ అనేది రాదనమాట. దీన్నే కిడ్నీ షట్ డౌన్ అంటాము. సో, చూసారు గదా! సో, బీపీ టాబ్లెట్స్ టెల్మిసార్టన్ వేసుకుంటున్న వాళ్ళు ఎన్‌ఏసీఐడీస్, పెయిన్ కిల్లర్స్, అసిక్లోఫెనాక్, డైక్లోఫెనాక్ అనేవి అవాయిడ్ చేయాలి. ఎస్పెషల్లీ డీహైడ్రేషన్ స్టేట్‌లో మన సమ్మర్‌లో డీహైడ్రేటెడ్ స్టేట్‌లో లేకపోతే కిడ్నీ స్టోన్స్ ఉందో లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్ ఉందో ఇలాంటి వాళ్ళైతే ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి.